గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెనాలి సీఎం కాలనీకి చెందిన దుర్గ, సుద్దపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ మధ్య వివాహేతర సంబంధం తీవ్ర వివాదానికి దారితీసింది. మల్లేష్ కుటుంబ సభ్యులపై దుర్గ పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు స్థానికులు తెలిపారు. ఇరువురి మధ్య ఇటీవల ఏర్పడిన మనస్పర్ధల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనలో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన 6 గ్రామస్తులు గాయపడ్డారు. అలాగే మల్లేష్, అతని తల్లి, భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు కాగా దుర్గకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 4 గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి, మరో 4 వడ్లమూడి గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో మాకు 112 కాల్ సుద్దపల్లి గ్రామం నుంచి వచ్చింది. అక్కడ దుర్గానే అమ్మాయి వచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి భయపెడుతుందని కాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా దుర్గానే అమ్మాయిని మల్లేష్ అనే అతనుతో కలిసి ఉంటుంది. మల్లేష్ మొదటి భార్య ఉండే గ్రామం సుద్దపల్లి. అక్కడికి వచ్చి ఆమె వాళ్ళు ఉండే ఇంట్లో పొరుగు మీద మొత్తము పెట్రోల్ పోసి ఆమె మొదటి భార్యతో వాదనకు దిగుతుంది. ఈ గ్రామంలో గ్రామస్తులు కూడా ఒక 7-8 మంది వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ గ్రామంలో ఆమె లైటర్ తోటి ఆ పరుపు మీద నిప్పంటించడం వల్ల దుర్గాకి, ఆ మల్లేష్ అనే మొదటి భార్యకి, వాళ్ళ పిల్లవాడికి, గ్రామస్తులకు కూడా ఒక 6 మందికి, మొత్తం 9 మందికి గాయాలైనవి. దుర్గాని ఆమె తప్పితే మిగిలిన అందరికీ చిన్న చిన్న గాయాలైనవి. వీళ్ళు 6 మంది డీవీసీ హాస్పిటల్లో ఉన్నారు, 3 గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నారు. అందరూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. కేసు నమోదు చేసాం. మిగిలిన విషయాలు దర్యాప్తులో తేలాల్సింది.